జై శ్రీరామ్. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ప్రపంచమంతటికి ధర్మం మాత్రం ఒకే ఒక్క ధర్మం ఉన్నది. అదే హిందూ ధర్మంగా చెప్పబడేటటువంటి సనాతన ధర్మం. మహర్షులు చెప్పారు, ధర్మయేవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః అని. ఆ ధర్మమే ఈ లోకాలని నిలబెడుతూ ఉన్నది. ఆ ధర్మం కనుక నశిస్తే లోకాలన్నీ పతనమైపోతాయి. ఆ ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని, దాన్ని నాశనం చేస్తే అది మనల్ని నాశనం చేస్తుందని మహర్షులు చెప్పారు. మనకి నిదర్శనాలు కూడా కనపడతాయి. ధర్మరక్షణ చేసినటువంటి రామకృష్ణులు ఆనాడు కీర్తింపబడ్డారు, ఈనాటి దాకా కూడా పూజింపబడుతున్నారు. ధర్మధ్వంసం చేసినటువంటి రావణ దుర్యోధనాదులు ఆనాడు నిందింపబడ్డారు, ఈనాటికి నిందింపబడుతూనే ఉన్నారు. కాబట్టి ధర్మరక్షణ అనేటటువంటిది అవశ్యమైనటువంటిది. ఈనాడు ప్రపంచంలో అనేక విధాల ధర్మం సంక్షోభంలో ఉన్నది. హిందూ ధర్మం ఇది సనాతన ధర్మంగా చెప్పుకుంటాం. అతి ప్రాచీనమైనటువంటి ధర్మం ఇది. మనుష్యుల యొక్క మతి నుండి పుట్టేది మతం అయితే, కేవలము భగవంతుడు ప్రసాదించినటువంటిది ధర్మం. మతాలు పుడుతూనే ఉంటాయి, నశిస్తూనే ఉంటాయి. మతిమంతులైనటువంటి వాళ్ళు ఏర్పడుతున్నప్పుడల్లా మతాలు ఏర్పడుతూనే ఉంటాయి. కానీ ధర్మం అనేటటువంటిది ఏకైక ధర్మం, భగవద్దత్తమైనటువంటిది. దాన్ని రక్షించుకోవటం అవసరమైనటువంటిది అని చెప్పి పెద్దలు తెలియజేశారు. అందువల్లనే ఆ ధర్మాన్ని రక్షించుకోవటం కోసమని మహనీయులందరూ కూడా ఆలోచించి ఒక మార్గదర్శనం చేశారు. యావత్ సమాజము కూడా ధర్మరక్షణ కోసమని అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత దయాసింధో ధర్మరక్షాం కురు ప్రభో అని చెప్పి నిరంతరము స్మరిస్తూ ఉంటే ధర్మరక్షణ జరుగుతుంది అని చెప్పి పెద్దల మార్గదర్శనం. ఇవాళ ప్రపంచంలో హిందూ ధర్మం అనేక రకాల సంక్షోభంలో ఉన్నది. బంగ్లాదేశ్లో కానివ్వండి, ఇంగ్లాండ్లో కానివ్వండి, కెనడాలో కానివ్వండి, అట్లా ప్రపంచంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ధర్మానికి ఏర్పడుతున్నాయి. మన దేశంలో కూడా చాలా సంక్లిష్ట పరిస్థితులు ధర్మం విషయంలో చూస్తున్నాము. సమాజం పతనమైపోయేటటువంటి పరిస్థితి చూస్తున్నామంటే దీనికి కారణము ధర్మం నశిస్తూ ఉండటమే. అందువల్ల మనం ధర్మాన్ని ఉద్ధరించడం ద్వారా ఈ సామాజికమైనటువంటి దుస్థితి నుంచి బయటపడాలి అని పెద్దల యొక్క ఆశయం. అందుకోసమని మనం హనుమంతుని ప్రార్థించాలి అని మార్గదర్శనం చేశారు. ఎందుకు హనుమంతుని ప్రార్థించాలి? చాలా దైవాలు ఉన్నారు కదా అని అంటే, కేవలము ధర్మ రక్షణ అన్ని యుగాలలో చేసినటువంటి స్వామి హనుమత్ స్వామి. త్రేతాయుగంలో ప్రత్యక్షంగా ధర్మస్వరూపుడైనటువంటి రామునితో ఉండి ధర్మరక్షణ చేశాడు. ద్వాపర యుగంలో జెండాపై కపిరాజు అనిపించుకుని కురుక్షేత్ర సంగ్రామంలో పరోక్షంగా విజయుని విజయమునకు కారకుడయ్యాడు. కలియుగంలో కూడా హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పినటువంటి శివాజీ మహారాజు వెనకాల ఉన్న శక్తి సమర్థ రామదాస స్వామి అయితే, ఆ సమర్థ రామదాస స్వామి ధర్మరక్షణ కోసమని సమాజం ముందు వ్యాయామశాలను నెలకొల్పి హనుమంతునే ప్రతిష్ఠించారు. దక్షిణాదిని కూడా విజయనగర సామ్రాజ్యం హిందూ సామ్రాజ్యంగా నిలబడటం కోసమని, దాని రక్షణ కోసమని వ్యాసరాయులు ఊరూరా హనుమత్ ప్రతిష్టలు చేసి ధర్మరక్షణకి తోడ్పడ్డారు. ఇలా అన్ని యుగాలలో కూడా ధర్మరక్షణ చేసినటువంటి వాడు హనుమంతుడు. అంతేకాదు చిరంజీవిగా ఇప్పటికి కూడా ఉన్నటువంటి వాడు హనుమంతుడు. అయితే ఆ హనుమంతుని ఎవరో 10 మంది కూర్చుని ధ్యానించవచ్చు కదా అంటే అలా కాదు. పిన్నలు పెద్దలు అందరూ కూడా ఊరూరా దేశ దేశాల ఎందువల్ల అంటే హనుమంతుడు పొగిడిన పెరిగిడి స్వామి.
మనకి తెలుసు, జాంబవంతుడు హనుమంతుని కీర్తిస్తే ఆయన సముద్ర లంఘనం చేసి ఎన్ని అద్భుతాలు సాధించాడో, ధర్మరక్షణ చేశాడో మనకి తెలుసు. కాబట్టి అటువంటి హనుమంతుణ్ణి ఎంత పొగిడితే అంత విజృంభిస్తాడు, అంత ధర్మరక్షణ చేస్తాడు. కాబట్టి అందరం మనం స్తుతించడం ద్వారా ఆ ఆంజనేయుని ప్రేరణ చేసి ధర్మరక్షణ కోసమని ధర్మరక్షాంకురు ప్రభో అని చెప్పి ఆయన్ని ప్రార్థించడం ద్వారా మనం ఈ ధర్మరక్షణని చేసి యావత్ సమాజాన్ని కూడా రక్షించుకోవాలి, దేశాన్ని ధర్మాన్ని రక్షించుకోవాలి అనేటటువంటి సత్సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. దీనిని మనం వ్యక్తికి చేరుద్దాం, గ్రామానికి చేరుద్దాం, ఇంటింటా ఆచరిద్దాం. ఆ విధంగా ఆ హనుమంతుని యొక్క అనుగ్రహంతో ధర్మరక్షణ చేద్దాం. స్వస్తి. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద, రామదూత దయా సింధో ధర్మరక్షాం కురు ప్రభో.